ఏప్రిల్ 1915 నాటికి 8 నెలలకు పైగా సాగుతున్న యుద్ధం చరిత్రలోనే అత్యంత భయంకరమైనదిగా మారింది. జర్మన్లు ఉత్తర ఫ్రాన్స్ను వేగంగా ఆక్రమించేశారు. ఫ్రెంచ్ వారు ఓటమి అంచున ఉన్నారు. పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మరో విజయం తర్వాత జర్మన్లు యుద్ధభూమిలో తిరుగుతూ దాక్కున్న బ్రతికి ఉన్నవారిని వెతికి కాల్చేస్తున్నారు. గాబ్రియేల్ కళ్ళు తెరిచి తప్పించుకోవడానికి తన తోటి సైనికుల శవాల మీదుగా పాకుతూ వెళ్తాడు. జర్మన్లు పక్కనుండి వెళ్తున్నప్పుడు అతను చనిపోయినట్లు నటిస్తాడు. అకస్మాత్తుగా ఒక జర్మన్ శవం కదిలి గాబ్రియేల్పై దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ అతను వెంటనే ఎదురుదాడి చేసి అతని కత్తితోనే అతడిని చంపేస్తాడు. ఆ సమయంలో జర్మన్లు అతను కదలడం చూస్తారు. దాంతో గాబ్రియేల్ పరుగు తీయాల్సి వస్తుంది. పేలుళ్లు అతడిని కింద పడేస్తున్నా గాబ్రియేల్ ఆగకుండా వెళ్తూనే ఉంటాడు. దురదృష్టవశాత్తు తన క్యాంపుకు చేరుకునే లోపే అతను ఒక ఉచ్చులో చిక్కుకుంటాడు మరియు అతని కింద ఒక గ్రెనేడ్ పేలుతుంది. మరోవైపు పారిస్ శివార్లలోని ఒక క్లబ్లో బారన్ ఒక పని గురించి చర్చించడానికి గ్రూబర్ని కలుస్తాడు. ఒక రహస్య ల్యాబ్ను కనిపెట్టమని గ్రూబర్ బారన్కు డబ్బు ఇచ్చాడు. కానీ ఇంకా ఫలితాలేమీ రాలేదు. తన ఏజెంట్ దానిపై పని చేస్తున్నాడని బారన్ అతనికి హామీ ఇస్తాడు. అసలు ఆ ల్యాబ్ ఎందుకు అంత ముఖ్యమో తెలుసుకోవాలనుకుంటాడు. కోపంగా ఉన్న గ్రూబర్ మరిన్ని వివరాలు చెప్పడానికి నిరాకరించి పని పూర్తి చేయడానికి బారన్కు 24 గంటల సమయం ఇస్తాడు. మిలిటరీ ఆసుపత్రిలో గాబ్రియేల్ ఇంకా బ్రతికే ఉన్నాడు కానీ చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. నీ భార్య నిన్ను చూడటానికి వచ్చిందని డాక్టర్ చెబుతాడు. కానీ గాబ్రియేల్ తనని ఈ స్థితిలో చూడనివ్వనని అంటాడు. అతని భార్య తెచ్చిన ఫ్యామిలీ ఫోటోను డాక్టర్ అతనికి ఇస్తాడు. అది చూసి గాబ్రియేల్ చాలా బాధపడి కిటికీలోంచి ఆమెను చూడటానికి ప్రయత్నిస్తూ కింద పడిపోతాడు. సాయంత్రం రహస్య శాస్త్రవేత్తల బృందం ఆసుపత్రికి వస్తుంది. డాక్టర్ వారితో గొడవ పడటం గాబ్రియేల్ వింటాడు. మార్ట్ ఒక రోగికి ఇంజెక్షన్ ఇస్తాడు. ఆ వ్యక్తి శరీరం కొన్ని నిమిషాల పాటు వణికి తర్వాత కుప్పకూలిపోతుంది. తర్వాత గాబ్రియేల్కు కూడా అదే ఇంజెక్షన్ ఇస్తారు. అతను స్పృహ తప్పే ముందు అతని కళ్ళు నల్లగా మారిపోతాయి. అతను దీనికి సరిపోతాడని శాస్త్రవేత్తలు నిర్ధారించి అతడిని తీసుకువెళతారు. త్వరలోనే గాబ్రియేల్ మరియు మరో రోగి పారిస్లోని గ్రేట్ మిల్స్లో ఉన్న రహస్య ల్యాబ్కు చేరుకుంటారు. మేము నిన్ను బాగుచేస్తామని, నీ భార్యకు నీ సమాచారం ఇస్తామని శాస్త్రవేత్తలు గాబ్రియేల్కు నమ్మకం కలిగిస్తారు. క్లబ్లో ఒక డెప్యూటీ పెట్టె తెరిచి తుపాకీని తీయడం జనం చూస్తారు. అతను దాన్ని పట్టుకోవడానికి నిరాకరించడంతో గిసెల్ అతని మనసులోకి నేరుగా మాట్లాడుతూ అతడిని బలవంతం చేస్తుంది. ప్రేమ కోసం ప్రాణాలిస్తావా అని ఆమె అడుగుతూ అతని చేతిని కంట్రోల్ చేసి తుపాకీని తల దగ్గర పెట్టేలా చేస్తుంది. కౌంట్డౌన్ తర్వాత ఆమె అతడిని ట్రిగ్గర్ నొక్కేలా చేస్తుంది. కానీ ఏమీ జరగదు. అప్పుడు గిసెల్ అతడిని ముద్దు పెట్టుకుని నోరు తెరిచి ఒక బుల్లెట్ను చూపిస్తుంది. ఆమె మ్యాజిక్ ట్రిక్ చూసి జనం ఆశ్చర్యపోతారు. షో అయిపోయిన తర్వాత ల్యాబ్ టెక్నీషియన్ నుండి సమాచారం సేకరించమని బారన్ గిసెల్తో చెబుతాడు. గిసెల్కు ఈ పని నచ్చదు. కానీ బారన్ ఆమె తాళం చెవిని తిరిగి ఇచ్చాక పనిని వేగవంతం చేయడానికి ఒప్పుకుంటుంది. అర్ధరాత్రి వేళ ఎవరో అరిచిన శబ్దం విని గాబ్రియేల్ కళ్ళు తెరుస్తాడు. అతను సర్జరీ సామాన్లతో తాళం తీసి గది నుండి బయటకు వచ్చి ఎవరికీ కనిపించకుండా జాగ్రత్తగా వెళ్తుంటాడు. గార్డ్స్ రావడం గమనించి అతను ఒక గదిలోకి వెళ్తాడు. అక్కడ అతనికి రెండో రోగి శవం కనిపిస్తుంది. అతని ముఖం మీద రక్తం ఉంటుంది. నరాలు నల్లగా మారిపోతాయి. ఆ షాక్తో గాబ్రియేల్ కింద పడిపోగా శాస్త్రవేత్తలు అతడిని పట్టుకుంటారు. మరుసటి రోజు ఉదయం గిసెల్ ఒక ల్యాబ్ టెక్నీషియన్ ఫోటో తీసుకుని తన శక్తులను ఉపయోగిస్తుంది. అప్పుడు ఆమె కళ్ళు నల్లగా మారుతాయి. ఆమె ఆ వ్యక్తిని ల్యాబంతా తిరిగేలా చేసి అక్కడి మ్యాప్ను చూస్తుంది. దాన్ని వెంటనే రాసుకుంటుంది. ఆమె కొన్ని పత్రాల నుండి కొంత సమాచారాన్ని కూడా కాపీ చేస్తుంది. అతను వేరే గదిలోకి వెళ్లడానికి ప్రయత్నించినప్పుడు అనుమతి లేదని ఒక సహోద్యోగి అతడిని అడ్డుకుంటాడు. గిసెల్ అతడితో క్షమాపణ చెప్పించి తన మంత్రశక్తిని ఆపేస్తుంది. తర్వాత బారన్ ఆ సమాచారాన్ని తనిఖీ చేసి గ్రూబర్కు పంపిస్తాడు. తర్వాత సారి గాబ్రియేల్ కళ్ళు తెరిచినప్పుడు ల్యాబ్ డైరెక్టర్ కల్నల్ మీరో అతడిని కలవడానికి వస్తాడు. రెండో రోగిని రక్షించడానికి ప్రయత్నించామని, కానీ అతను చికిత్సను తట్టుకోలేకపోయాడని ఆయన వివరిస్తాడు. ఈ ల్యాబ్లో ఒక ప్రత్యేకమైన సీరం తయారు చేస్తున్నామని, అది గాబ్రియేల్ను పూర్తిగా నయం చేయగలదని చెబుతాడు. అయితే ఈ రిస్క్ తీసుకోవాలా లేక వికృతమైన ముఖంతో ఇంటికి వెళ్లాలా అనేది అతనే తేల్చుకోవాలి. ఒకవేళ ఆ సీరం సరిగ్గా పనిచేస్తే అతని శరీరం శక్తివంతంగా మారుతుందని మరియు అతడిని సెంటినల్స్ అనే ఎలైట్ యూనిట్లో చేరుస్తారని చెబుతారు. గాబ్రియేల్ ఆ ప్రక్రియకు ఒప్పుకుంటాడు. దాంతో అతడిని మరో గదికి తీసుకెళ్లి ఒక టేబుల్పై కట్టేస్తారు. వారు అతని శరీరంలోకి సీరం ఇంజెక్ట్ చేస్తారు. అతని నరాలు నల్లగా మారి అతనికి ఫిట్స్ వస్తాయి. శాస్త్రవేత్తలు ఆశ కోల్పోయి అతని బాధను ముగించడానికి అతడిని కాల్చేయడానికి సిద్ధమవుతారు. కానీ ఆ క్షణంలో ఫిట్స్ ఆగిపోతాయి మరియు అతని గుండె ఆగిపోయిందని గమనిస్తారు. అకస్మాత్తుగా గ్రూబర్ నేతృత్వంలోని జర్మన్ సైనికుల బృందం బిల్డింగ్లోకి దూసుకొచ్చి తుపాకులు మరియు ఫ్లేమ్థ్రోయర్లతో శాస్త్రవేత్తలను చంపడం ప్రారంభిస్తుంది. సీరం గురించిన ముఖ్యమైన పత్రాలన్నీ తీసుకుని అక్కడి నుండి వెళ్లిపోవాలని మీరో తన మనుషులను ఆదేశిస్తాడు. తరువాత అతను సేఫ్ నుండి ప్రాజెక్ట్ అట్లాస్ అనే పుస్తకాన్ని తీస్తాడు. ఒక గార్డు ఎదురుతిరగడానికి ప్రయత్నించగా గ్రూబర్ ఒక సైంటిస్ట్ను అడ్డుపెట్టుకుని ఆ గార్డును కాల్చివేస్తాడు.
సమాచారాన్ని లీక్ చేసిన ల్యాబ్ టెక్నీషియన్ను కూడా పట్టుకుని గ్రూబర్ అతన్ని చంపేస్తాడు. జర్మన్లు డెస్క్లు, డ్రాయర్లు అన్నీ వెతుకుతారు కాని వారికి సీరంకు సంబంధించిన పత్రాలు దొరకవు. ఒక సైనికుడు ఆ ఫార్ములా వెనుక ఉన్న ఇద్దరు ముఖ్య సైంటిస్టులను కనుగొని ఫ్లేమ్ త్రోవర్తో వారిని తగలబెట్టేస్తాడు. ఈలోపు మార్గ్ గాబ్రియేల్ టేబుల్ కింద దాక్కుంటుంది. ఒక జర్మన్ సైనికుడు లోపలికి వచ్చి అనుమానం కొద్దీ శవాన్ని కత్తితో పొడుస్తాడు. అకస్మాత్తుగా గాబ్రియేల్ నల్లటి కళ్లతో మేల్కొని ఆ సైనికుడి గొంతు పట్టుకుని చంపే వరకు నొక్కుతాడు. మరికొందరు సైనికులు లోపలికి వచ్చేసరికి అక్కడ టేబుల్ ఖాళీగా ఉంటుంది. గాబ్రియేల్ వారి వెనుక ప్రత్యక్షమవుతాడు. ఒక సైనికుడు అతన్ని కొట్టాలని చూస్తాడు కాని గాబ్రియేల్ అతన్ని సులభంగా పడగొడతాడు. మిగిలిన సైనికులు గాబ్రియేల్పై కొన్నిసార్లు కాల్పులు జరిపినప్పటికీ అతన్ని ఆపడానికి అది సరిపోదు. తన అద్భుతమైన వేగం మరియు బలంతో అతను వారందరినీ చితక్కొడతాడు. ఆ ధాటికి పిల్లర్లు, ఫర్నిచర్ కూడా విరిగిపోతాయి. శత్రువులందరూ పడిపోయాక మార్క్ అతని దగ్గరకు వెళ్లడానికి ప్రయత్నిస్తుంది. కాని గాబ్రియేల్ ఆమె గొంతును కూడా పట్టుకుంటాడు. అదృష్టవశాత్తు అతను సరైన సమయంలో స్పృహలోకి వచ్చి ఆమెను వదిలేస్తాడు. కొన్ని గంటల తర్వాత జర్మన్లు వెళ్లిపోతారు మరియు ప్రాజెక్టు మొత్తం నాశనమైందని మిరో గ్రహిస్తాడు. గాబ్రియేల్ స్పృహలో లేకపోయినా నిలకడగా ఉన్నాడు. కానీ అతను చనిపోయాడని అతని భార్య ఐరీన్కు సమాచారం పంపమని మిరో ఒక వ్యక్తిని పంపిస్తాడు. తన కలలో గాబ్రియేల్ ఒక రహస్య జర్మన్ సైనికుడిని చూస్తాడు. అతను వెనక్కి తిరిగి "నువ్వు ఎవరు?" అని అడుగుతాడు. తరువాత అతను మళ్లీ నల్లటి కళ్లతో మేల్కొంటాడు. జర్మనీలోని ఒక కోటలో ఈ మిషన్ ఫలితాల గురించి ఆ రహస్య సైనికుడికి సమాచారం అందుతుంది. కొత్త సెంటినెల్ వచ్చాడని తెలియగానే అతని ఉనికిని తాను ముందే గమనించానని అతను చెబుతాడు. కొంత సమయం తర్వాత మిరో ఒక జనరల్తో మాట్లాడుతాడు. ఆ ప్రాజెక్ట్లో ఒక గూఢచారి ఉన్నాడని అతను ధృవీకరిస్తాడు. వారి ఇంటెలిజెన్స్ గ్రూబర్ అనే పేరున్న ఒక జర్మన్ సందేశాన్ని పట్టుకుంటుంది. కాబట్టి సెంటినెల్స్ అతన్ని పట్టుకోవడానికి సిద్ధం కావాలి. ఈలోపు మార్టే గాబ్రియేల్ గాయాలను తనిఖీ చేస్తుంది మరియు అతను ఎంత త్వరగా కోలుకుంటున్నాడో గమనిస్తుంది. తనకు నొప్పి లేదని, దాడి గురించి పెద్దగా గుర్తులేదని అతను చెబుతూ ఆమెకు క్షమాపణ చెబుతాడు. ఇది సీరం వల్ల వచ్చే సాధారణ సైడ్ ఎఫెక్ట్ అని మార్టే అతనికి నచ్చజెప్పి రక్త నమూనా తీసుకుంటుంది. అతని టాటూలను చూసి అతను కొంతకాలం జైలులో ఉన్నాడని ఆమె గ్రహిస్తుంది. గాబ్రియేల్ పూర్తిగా కోలుకున్నాక అతన్ని సెంటినెల్స్ క్యాంపుకు మారుస్తున్నట్లు మిరో ప్రకటిస్తాడు. వెళ్లే ముందు తన కుటుంబాన్ని చూడాలని గాబ్రియేల్ అంటాడు. కానీ అతను చనిపోయాడని వారు నమ్ముతున్నారని మిరో వివరిస్తాడు. సెంటినెల్స్ ప్రాజెక్ట్ ఒక రహస్యం మరియు సామాన్యులకు దీని గురించి తెలియకూడదు. యుద్ధం ముగిసిన తర్వాత గాబ్రియేల్ వారిని మళ్లీ చూడటానికి అనుమతిస్తారు. గాబ్రియేల్ దీనిపై కోప్పడతాడు. అప్పుడు జర్మన్లు అతని కుటుంబానికి ప్రమాదం కలిగించవచ్చని మరియు రహస్యాన్ని దాచకపోతే అతన్ని దేశద్రోహిగా పరిగణిస్తామని మిరో చెబుతాడు. ల్యాబ్లో మార్టే గాబ్రియేల్ రక్తాన్ని పరీక్షిస్తుంది మరియు అతని కణాలు సీరంను పీల్చుకుంటున్నాయని కనుగొంటుంది. నిజానికి శరీరం దానిని కొన్ని గంటలకోసారి బయటకు పంపాలి. ఆమె మిరోకు ఫోన్ చేసి ఈ వింత గురించి చెబుతుంది. గాబ్రియేల్ అప్పుడే మిషన్లకు వెళ్లకూడదని అంటుంది. అదే సమయంలో కెప్టెన్ బోనాఫాండ్ విచారణ కోసం వస్తాడు. అతను గూఢచారిని కనిపెట్టడానికి అందరినీ ప్రశ్నిస్తూ అట్లాస్ ప్రాజెక్ట్ గురించి అడుగుతాడు. నగరంలో గిసెల్లిని ఆమె ప్రియుడు లూయిస్ కలుస్తాడు. అతను కలిసి పారిపోదామని అంటాడు. కానీ బారన్ నియంత్రణ నుండి తప్పించుకోవడానికి ఆమె భయపడుతుంది. గిసెల్లి గదిలో ఒక మగాడి గొంతు వినిపించడంతో పొరుగువారికి నిజం తెలిసిపోతుంది. క్లబ్లో తన మనిషిగా భావించే స్త్రీతో పెట్టుకున్నందుకు బారన్ కోపంతో లూయిస్ను కత్తితో బెదిరిస్తాడు. గిసెల్లిని మళ్లీ కలవకుండా నగరం విడిచి వెళ్లిపోమని చెబుతాడు. తరువాత బారన్ గ్రూబర్ను కలిసి అతనికి ఒక ఫ్రెంచ్ అంబులెన్స్ మరియు నకిలీ పత్రాలను ఇస్తాడు. తద్వారా వారు మిలిటరీ చెక్పోస్టుల గుండా వెళ్లవచ్చు. మరోవైపు ఐరీన్ తన భర్త శవాన్ని చూడనివ్వడం లేదని, ఆర్మీ హాస్పిటల్ వారు తన ఫోన్లకు సమాధానం ఇవ్వడం లేదని అసహనానికి గురవుతుంది. ఒక జర్నలిస్టుగా ఆ ఆసుపత్రికి వెళ్లడానికి ఆమెకు పాస్ దొరకాలి. కానీ ఆమె బాస్ సంతకం చేయడానికి నిరాకరిస్తాడు. పని వేళలు ముగిసిన తర్వాత ఐరీన్ తన బాస్ ఆఫీసులోకి దొంగతనంగా వెళ్లి అతని స్టాంపును ఉపయోగించి పాస్ పొందుతుంది. సెంటినెల్ బేస్లో గాబ్రియేల్ తన కొత్త సహచరులను కలుస్తాడు. సార్జెంట్ బిజారే గాబ్రియేల్ను చూసి ఏమాత్రం ప్రభావితం కాడు మరియు సీరం వల్ల కలిగే ప్రమాదాల గురించి అతన్ని హెచ్చరిస్తాడు. వ్యక్తిగతంగా బిజారే తన చేతుల్లో భరించలేని నొప్పితో బాధపడుతుంటాడు. తరువాత గాబ్రియేల్ను ఆయుధశాలకు తీసుకెళ్తారు. అక్కడ సెంటినెల్స్ వారి శరీరం మొత్తాన్ని కప్పి ఉంచే ప్రత్యేక కవచాన్ని ఉపయోగిస్తారని అతను తెలుసుకుంటాడు. యుద్ధ సమయంలో వారు పీల్చడానికి వీలుగా హెల్మెట్లో సీరంను నింపే ప్రత్యేక సదుపాయం కూడా ఉంటుంది. త్వరలోనే సెంటినెల్స్కు గ్రూబర్ కదలికల గురించి వార్త అందుతుంది. కాబట్టి విచారణ కోసం అతన్ని ప్రాణాలతో పట్టుకోవాలని వారికి ఆజ్ఞలు వస్తాయి. ఆ బృందం అడవిలోకి వెళ్లి తమ మాస్క్లను ధరించి వాటిలో సీరంను నింపుతారు. గాబ్రియేల్ ఒక క్షణం తలతిరిగినట్లు అనిపించినా వెంటనే కోలుకుంటాడు. ఒక ప్రైవేట్ విమానాశ్రయంలో గ్రూబర్ బెర్లిన్ వెళ్లే ఒక జెప్పెలిన్ ఎక్కుతాడు. ఒక సెంటినెల్ జాగ్రత్తగా పైకప్పు మీదకు పాకి ఒక గార్డుపై గొలుసు విసిరి అతన్ని ఉరివేసి చంపేస్తాడు. మిగిలిన గార్డులు అతనిపై కాల్పులు జరుపుతారు. ఆ సమయంలో మరొక సెంటినెల్ స్నైపర్తో వారి తలల్లో కాల్చి చంపేస్తాడు. మరో సెంటినెల్ జెప్పెలిన్లోకి ప్రవేశించి గార్డులను చంపడం ప్రారంభిస్తాడు. ఆ సమయంలో గ్రూబర్ అక్కడి నుండి పారిపోతాడు.
బయట గ్రూబర్ విమానం ఎక్కబోతుండగా గాబ్రియేల్ అతడిని కిందకు పడేస్తాడు. సీరం ప్రభావంతో మనసు అదుపు తప్పి గాబ్రియేల్ మరింత కోపంతో అతడిని చితకబాదడం మొదలుపెడతాడు. గాబ్రియేల్ గ్రూబర్ చేతిని విరిచేసి కొన్ని పెట్టెలపైకి విసిరికొడతాడు. అతడికి విపరీతమైన తలనొప్పి రావడంతో గాబ్రియేల్ గ్రూబర్ను చంపడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు మరో సెంటినెల్ అతడిని ఆపాల్సి వస్తుంది. తోటి సభ్యుల మధ్య గొడవ జరుగుతుంది. కానీ గాబ్రియేల్ చాలా బలంగా ఉండటంతో మరికొంతమంది సెంటినెల్స్ యుద్ధంలో దిగాల్సి వస్తుంది. అదృష్టవశాత్తు ఇది గాబ్రియేల్ను శాంతింపజేయడానికి సహాయపడుతుంది మరియు గ్రూబర్ పట్టుబడతాడు. తిరిగి వెళ్లే ప్రయాణంలో గాబ్రియేల్కు తన పేరును ఎవరో గుసగుసలాడుతున్నట్లు వినిపిస్తూనే ఉంటుంది. అకస్మాత్తుగా అతడికి యుద్ధభూమిలో పోరాడుతున్న ఒక రహస్య సైనికుడి దృశ్యాలు కనిపిస్తాయి. ఆ వ్యక్తి ఒక్కసారిగా వెనక్కి తిరిగి తనలాంటి వాడికోసమే ఎదురుచూస్తున్నానని గాబ్రియేల్తో చెప్తాడు. కొంత సమయం తర్వాత ఆ రహస్య సైనికుడు ఫ్రెంచ్ క్యాంప్పై దాడి చేస్తున్నట్లు గాబ్రియేల్కు కల వస్తుంది. అతను నిద్రలేచినప్పుడు అతని కళ్ళు నల్లగా మారి ఉంటాయి. ఆ రోజు మార్క్ అందరి ఆరోగ్య పరిస్థితిని పరీక్షించడానికి సెంటినెల్ బేస్కు వస్తాడు. బాజాక్స్ పరీక్ష ఫలితాలు అంత బాగుండవు. కానీ అతను తాను బాగున్నానని మొండిగా చెప్తాడు. గాబ్రియేల్ వంతు వచ్చినప్పుడు అతని శారీరక పరీక్షలు బాగానే వస్తాయి. కానీ తనకు కొన్ని శబ్దాలు వినిపిస్తున్నాయని, దృశ్యాలు కనిపిస్తున్నాయని అతను ఒప్పుకుంటాడు. గాబ్రియేల్ కుటుంబ చరిత్రను తాను పరిశీలిస్తున్నానని మార్క్ వెల్లడించి అతని తండ్రి చనిపోయాడని అతనికి తెలియజేస్తాడు. ఇది విన్న గాబ్రియేల్ సంతోషిస్తాడు. ఎందుకంటే అతను చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు అతని తండ్రి అతని కళ్ల ముందే వాళ్ల అమ్మను చంపేశాడు. గాబ్రియేల్ లోపల దాచుకున్న కోపమే ఇప్పుడు అతని నియంత్రణ కోల్పోయేలా చేస్తోందని మార్క్ భావిస్తాడు. తర్వాత మార్క్ మీరోకు నివేదిస్తూ ఈ సీరం వల్ల ఇలాంటి దృశ్యాలు కనిపిస్తాయని ఎప్పుడైనా విన్నారా అని అడుగుతాడు. చనిపోయిన కొందరు శాస్త్రవేత్తలు దీని గురించి చెప్పడం మార్క్ గుర్తు చేసుకున్నప్పటికీ మీరో మాత్రం వెంటనే దాన్ని ఖండిస్తాడు. ఆ తర్వాత మీరో గ్రూబర్ను విచారిస్తాడు. కానీ అతను మాట్లాడటానికి నిరాకరిస్తాడు. మీరో సహాయకుడు సమాచారం కోసం గ్రూబర్ను హింసించడం ప్రారంభిస్తాడు. కానీ గ్రూబర్కు నొప్పిని భరించే శిక్షణ ఉంది. అతను కేవలం ఫ్రంట్లైన్స్ను తనిఖీ చేయమని మాత్రమే మీరోకు చెబుతాడు. బొనాఫాండ్ రావడంతో విచారణ ఆగిపోతుంది. గ్రూబర్ పోలీసుల పరిధిలోకి వస్తాడని, కాబట్టి అతను తన ఖైదీ అని అతను ప్రకటిస్తాడు. క్లబ్లో గిసెల్లె లూయిస్ గురించి బారన్ను నిలదీస్తుంది. లూయిస్కు మంచి ఉద్యోగం రావడంతోనే వెళ్లిపోయాడని బారన్ ప్రమాణం చేస్తాడు. కానీ గిసెల్లె అతడిని నమ్మదు. ఆమె కోపం వల్ల గదిలోని లైట్లు మినుకుమినుకుమంటాయి మరియు వస్తువులు వణుకుతాయి. ఆమె కళ్ళు నల్లగా మారడంతో ఒక గాజు గ్లాసు పగిలిపోతుంది. తన జీవితాన్ని నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నందుకు గిసెల్లె బారన్ను తిట్టి అక్కడి నుండి వెళ్లిపోతుంది. సాయంత్రం సెంటినెల్స్ ఒత్తిడి నుండి ఉపశమనం పొందడానికి ఒక చిన్న పార్టీ చేసుకుంటారు. అయితే గాబ్రియేల్కు కళ్ళు తిరుగుతూనే ఉంటాయి మరియు శబ్దాలు వినిపిస్తూనే ఉంటాయి. సూపర్ సోల్జర్ క్రూరంగా ఫ్రెంచ్ ఫైటర్లను చంపే దృశ్యాలు అతని మనసులో మెదులుతాయి. గాబ్రియేల్ సింక్ని గట్టిగా పట్టుకోవడంతో అది పగిలిపోతుంది. అతను పార్టీకి తిరిగి వచ్చినప్పుడు మిగతా సెంటినెల్స్ తక్కువ ప్రభావం ఉన్న మిగిలిపోయిన సీరంను తాగినట్లు తెలుసుకుంటాడు. గాబ్రియేల్ భవనం నుండి రహస్యంగా బయటకు వచ్చి తన కుటుంబాన్ని చూడటానికి ఒక బైక్ తీసుకుంటాడు. అయితే అతని కొత్త స్నేహితులు అతడిని ఆపి ఇబ్బందుల్లో పడకుండా చూస్తారు. బొనాఫాండ్ ఒక ప్రత్యేక హింసా యంత్రంతో గ్రూబర్ను విచారించడానికి సిద్ధమవుతుండగా గ్రూబర్ పట్టుబడిన విషయానికి బారన్కు తెలుస్తుంది. అతను గిసెల్లె దగ్గరకు పరుగెత్తి గ్రూబర్ తమ పేర్లు బయటపెట్టకుండా ఆపమని కోరతాడు. తన ఇన్ఫార్మర్కు శివార్లలో ఒక బార్ ఉందని, కానీ అతని అసలు పేరు ఎవరికీ తెలియదని గ్రూబర్ బొనాఫాండ్తో చెబుతాడు. అతను మరిన్ని విషయాలు చెప్పకముందే గిసెల్లె తన శక్తులతో అతడిని చంపేస్తుంది. మరణాన్ని అంత దగ్గరగా చూడటంతో ఆమె మానసికంగా కుంగిపోతుంది. తరువాత ఆమె తనను తాను నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తుండగా పనిమనిషి ఆమెను పలకరించడానికి వస్తుంది. గిసెల్లె కోపంతో తన శక్తితో ఆమెను చంపబోయి చివరి క్షణంలో వదిలేస్తుంది. గ్రూబర్ మాటల గురించి ఆలోచిస్తూ మీరో ఫ్రంట్ లైన్స్లో విచారణ చేయమని ఆదేశిస్తాడు. 105వ యూనిట్ నుండి ఎటువంటి వార్తలు లేవని తెలుసుకున్నవారు అక్కడికి సెంటినెల్స్ను పంపిస్తారు. వారు ఫ్రంట్ లైన్స్కు చేరుకున్నప్పుడు ఫ్రెంచ్ సైనికులందరూ అత్యంత భయంకరమైన రీతిలో చనిపోయి ఉండటం చూస్తారు. శవాలకు తలలు, కాళ్లు, చేతులు లేవు. కొన్ని గోడలకు వేలాడుతూ ఉన్నాయి. గాబ్రియేల్కు తలనొప్పి మొదలై ఆ రహస్య సైనికుడు ఇక్కడ అందరినీ చంపుతున్న దృశ్యాలు కనిపిస్తాయి. ఒక భవనం లోపల వారికి ఒక ప్రాణాలతో ఉన్న వ్యక్తి కనిపిస్తాడు. శత్రువు తన మనసును నియంత్రించాడని అతను వివరిస్తాడు. సైనికులు అతడిని కాల్చడానికి ప్రయత్నించారు కానీ బుల్లెట్లు ఏమీ చేయలేకపోయాయి. ఆ రహస్య వ్యక్తికి అద్భుతమైన బలం ఉందని మరియు సెంటినెల్స్ లాగా మెటల్ ఆర్మర్ ఉందని అతను చెబుతాడు. గాబ్రియేల్ తలలో వినిపిస్తున్న స్వరం అతను టైటాన్స్ జాతికి చెందినవాడని మరియు త్వరలో నువ్వు కూడా తనతో చేరుతావని చెబుతుంది. ఆర్మీ హాస్పిటల్లో ఐరీన్ తన భర్త గురించి అడుగుతుంది మరియు అతను బాధపడకుండానే చనిపోయాడని డాక్టర్ హామీ ఇస్తాడు. ఆమె శవాన్ని చూడాలని కోరినప్పుడు వారు పట్టించుకోరు. తరువాత ఇంట్లో ఒక నర్సు ఆమెను కలిసి డాక్టర్ అబద్ధం చెప్పాడని చెబుతుంది మరియు మీరో పేరును ప్రస్తావిస్తుంది. గత చరిత్రను తప్పుగా చెప్పినందుకు ఐరీన్ బాస్ ఆమెను ఉద్యోగం నుండి తీసేయాలనుకుంటాడు. కానీ తన ధైర్యమైన వైఖరి పత్రికకు మరింత ప్రమాదకరమైన కథనాలను తీసుకురాగలదని ఆమె అతడిని ఒప్పిస్తుంది.
కొంతకాలం తర్వాత మీరో కొత్త సమాచారాన్ని సైన్యంలోని తన పై అధికారులకు తీసుకువెళతాడు. ట్రెంచ్లలో ఆ రహస్య జర్మన్ సైనికుడు ఉన్నట్లు ధృవీకరించే చిత్రాలు దొరుకుతాయి. అతను ఎంత బలవంతుడంటే ఒంటరిగానే దాడి చేస్తాడు. యుద్ధంలో ఓడిపోకముందే అతడిని ఆపాలని వారు సెంటినెల్స్ను అతని వెనుక పంపిస్తారు. ఆఫీసులో బోనాఫన్ గ్రూబర్ పోస్ట్ మార్టం రిపోర్ట్ గురించి మీరోకి చెబుతూ అతని గుండె నలిగిపోయినట్లు ఉందని వివరిస్తాడు. 1905 సంవత్సరానికి సంబంధించిన ఫైల్స్ లేదా మిస్ అయిన వివరాలను శాస్త్రవేత్తలెవరూ పంచుకోవడానికి ఇష్టపడకపోవడంతో బోనాఫన్ అసహనానికి గురవుతాడు. కాని మీరో కూడా అతని ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి నిరాకరిస్తాడు. మరోవైపు మార్ట్ ఒక కొత్త యువ సైనికుడిని కలుస్తాడు. అతని ఊపిరితిత్తుల నుండి బుల్లెట్ను తొలగించారు మరియు అతను ఈ ప్రోగ్రాం కోసం స్వచ్ఛందంగా ముందుకు వచ్చాడు. అతన్ని ఒక టేబుల్కు కట్టేసి ఇంజెక్షన్ ఇస్తారు. వెంటనే అతని శరీరం కొట్టుకోవడం మొదలవుతుంది. అతని నోటి నుండి రక్తం కారడం ప్రారంభమైనప్పుడు మార్ట్ దయతో అతని తలమీద కాల్చి చంపక తప్పలేదు. క్లబ్లో పోలీసులు శివారు ప్రాంతాలపై దాడి చేస్తున్నారని మరియు గ్రూబర్ గురించి అడుగుతున్నారని బారన్కు సమాచారం అందుతుంది. పరిస్థితి తన నియంత్రణలో ఉందని, తన ఉద్యోగులను ఆందోళన చెందవద్దని అతను చెబుతాడు మరియు ఇకపై జర్మన్లతో పని చేయనని మాటిస్తాడు. ఏకాంతంగా లూయిస్ గిసెల్లెను కలిసి తను సంపాదించిన నకిలీ పత్రాలను ఆమెకు చూపిస్తాడు. గంటలో బయలుదేరడానికి సిద్ధంగా ఉండమని ఆమెను కోరతాడు. కాడ్రే అడవిలోని కందకాలలో సెంటినెల్స్ కొందరు ఫ్రెంచ్ సైనికులను కనుగొంటారు. బేస్ నుండి ఎటువంటి సమాచారం లేకుండా వారు చాలా కాలంగా అక్కడ చిక్కుకుపోయారు. సెంటినెల్స్ ఆ ప్రాంతంలోని ఫ్యాక్టరీకి దారి అడుగుతారు. కానీ అక్కడికి వెళ్లవద్దని సైనికులు వారిని హెచ్చరిస్తారు. ఎందుకంటే అక్కడికి దగ్గరగా వెళ్లే ఎవరినైనా చంపేసే రక్తపిపాసి రాక్షసుడు ఒకడు ఉన్నాడని చెబుతారు. ఆ రాక్షసుడిని చంపడానికే ఇక్కడికి వచ్చామని చెప్పి కాసేపు విశ్రాంతి తీసుకున్నాక సెంటినెల్స్ ముందుకు సాగుతారు. చివరికి ఆ బృందం ఒక పాడుబడిన ఫ్యాక్టరీకి చేరుకుంటుంది మరియు అక్కడ అంతటా వేలాడుతున్న మృతదేహాలను చూస్తుంది. హఠాత్తుగా ఆ సూపర్ సోల్జర్ చీకటి నుండి కాల్పులు జరపడంతో సెంటినెల్స్ రక్షణ కోసం పరుగెత్తి ఎదురు కాల్పులు జరుపుతారు. తుపాకీ పోరాటం చాలా నిమిషాల పాటు సాగడంతో జట్టు విడిపోవాలని నిర్ణయించుకుంటుంది. కొందరు సెంటినెల్స్ కాల్పులతో శత్రువు దృష్టిని మళ్లిస్తుంటే మరికొందరు వెనుక నుండి అతనిని ఆశ్చర్యపరచడానికి ప్రయత్నిస్తారు. దురదృష్టవశాత్తు వారి ప్రత్యర్థి వారిని చూసి వారిపై కూడా కాల్పులు జరుపుతాడు. త్వరలోనే హెల్మెట్లోని సీరం వల్ల బాజాక్టికల్ సమస్యలు వచ్చి అతను రక్తం కక్కుకోవడం ప్రారంభిస్తాడు. తను కోలుకోవడానికి విరామం తీసుకుంటానని, తనను వదిలి వెళ్లమని అతను తన జట్టుతో చెబుతాడు. అతని చేతులు వణకడం మొదలవుతాయి. కాబట్టి దానిని నియంత్రించడానికి కొన్ని దెబ్బలు అవసరమవుతాయి. ఈ ఆలస్యం ఆ రహస్య సైనికుడికి దాక్కోవడానికి సమయాన్ని ఇస్తుంది. ఒక పెద్ద మిషన్ వెనుక ప్రాణాలతో ఉన్న ఒక ఫ్రెంచ్ సైనికుడిని వారు కనుగొంటారు. హఠాత్తుగా శత్రువు ఆ వ్యక్తి మనస్సును తన ఆధీనంలోకి తీసుకుని అతనితో గ్రెనేడ్ను యాక్టివేట్ చేయిస్తాడు. పెద్ద పేలుడు సంభవించి సగం మంది టీం వెనక్కి పడిపోతారు. గాబ్రియేల్ కోలుకోవడానికి ప్రయత్నిస్తుండగా రహస్య సైనికుడు తన టీం మెంబర్ను వెనుక నుండి సమీపిస్తున్నట్లు అతనికి ఒక దర్శనం కలుగుతుంది. అతను హెచ్చరించడానికి అరుస్తాడు కాని అతను చాలా దూరంలో ఉంటాడు. శత్రువు సెంటినెల్స్ మీద దాడి చేస్తాడు మరియు ఘోరమైన పోరాటం జరుగుతుంది. కాని సెంటినెల్ ఎంత ప్రయత్నించినా ఆ రహస్య సైనికుడు చాలా బలంగా ఉండి అతన్ని రైలింగ్ మీదుగా అవతలికి విసిరేస్తాడు. ఆ తర్వాత అతను డబుల్ బ్లేడ్ తీసి అతని వెన్నులో పొడుస్తాడు. దీనిని గాబ్రియేల్ తన విజన్లో చూడగలుగుతాడు. ఆ రహస్య సైనికుడు మృతదేహాన్ని టవర్ నుండి కిందకు విసిరేసి మాయమైపోతాడు. వారి స్నేహితుడు బాజాక్స్ చేతుల్లో చనిపోయే ముందు సెంటినెల్స్ అతనికి చివరిసారిగా వీడ్కోలు చెబుతారు. తర్వాత బేస్ వద్ద చనిపోయిన సెంటినెల్కు అంత్యక్రియలు నిర్వహిస్తారు. అయితే యుద్ధం ముగిసిన తర్వాతే చెబుతామని ఉన్నతాధికారులు ఇప్పటికీ కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడానికి నిరాకరిస్తారు. బాజాక్స్ తన అనారోగ్యం గురించి బాసులకు చెప్పనందుకు తన టీం మెంబర్స్కు వ్యక్తిగతంగా కృతజ్ఞతలు తెలుపుతాడు. ఇంతలో మీరో తన పైఅధికారులకు ఆ రహస్య సైనికుడికి మైండ్ కంట్రోల్ శక్తులు ఉన్నాయని సమాచారం ఇస్తాడు. వీటిని వారు ప్రాజెక్ట్ అట్లాస్లో చూసేవారు. బోనిఫాండ్ ఇంకా నిఘా పెడుతున్నందున ప్రస్తుతానికి ఈ రహస్యాన్ని దాచమని మీరోకు చెబుతారు. బోనిఫాండ్ ప్రస్తుతం గ్రూబర్ నోట్బుక్లోని కోడ్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. చివరి పేజీలో ల్యాబ్ దాడికి సంబంధించిన మెటీరియల్ డెలివరీ గురించి ప్రస్తావించబడిందని అతను గమనిస్తాడు. అతను దాని గురించి అడుగుతాడు. కానీ దాడి తర్వాత ఏమీ పోలేదని ఆ వ్యక్తి ప్రమాణం చేస్తాడు. ఆ తర్వాత అతను ప్రధాన శాస్త్రవేత్త యొక్క కాలిపోయిన మృతదేహాన్ని నిశితంగా పరిశీలిస్తాడు మరియు అతని పళ్లలో కొన్ని తేడాలను గమనిస్తాడు. అతను మీరోకి ఫోన్ చేసి ఇది సీరంను కనిపెట్టిన శాస్త్రవేత్త మృతదేహం కాదని చెబుతాడు. జర్మన్లు అతన్ని కిడ్నాప్ చేసి వారిని మోసం చేయడానికి మరొక శవాన్ని అక్కడ వదిలి వెళ్లారు. క్లబ్లో గిసెల్లె తన సామాన్లతో మాయమైపోయిందని బారన్ తెలుసుకుంటాడు మరియు ఆమెను వెతకడానికి తన మనుషులను పంపుతాడు. త్వరలోనే లూయిస్ ఉద్యోగంలో చేరినప్పుడు తన గురించి ఇచ్చిన సమాచారమంతా నకిలీదని అతనికి నివేదిక అందుతుంది. గిసెల్లెను దక్కించుకోవడానికే ఇదంతా ఒక నాటకమా అని అతను ఆలోచిస్తాడు. ఇంతలో లూయిస్కు 2 రోజుల తర్వాత బయలుదేరే ఓడ టిక్కెట్లు మాత్రమే దొరుకుతాయి. అందుకే అతను మరియు గిసెల్లె ఒక పాడుబడిన అపార్ట్మెంట్లో దాక్కుంటారు. లూయిస్ రహస్యంగా గిసెల్లె పానీయంలో మత్తుమందు కలిపి ఆమెను తన అదుపులో ఉంచుకుంటాడు. నగరంలో ఐరీన్ ఒక జర్నలిస్టును కలుస్తుంది.
అతను చాలా ఏళ్ల క్రితం కవర్ చేసిన ఒక కథనాన్ని పంచుకుంటాడు. కళ్ళు ఎర్రబడిన ఒక వ్యక్తి వీధిలో డజన్ల కొద్దీ ప్రజలను చంపాడని మరియు పోలీసులు అతన్ని కాల్చి చంపారని చెబుతాడు. మార్చురీలో ఆ శవం మాయమైందని, దానిని తీసుకెళ్లింది మీరో అని ఆ జర్నలిస్ట్ తెలుసుకుంటాడు. జర్నలిస్ట్ మీరో గురించి కూడా దర్యాప్తు చేయడానికి ప్రయత్నించాడు కానీ 1905 నుండి అతని రికార్డులేవీ లేవు. అతను ఐరీన్కు ఒక ప్రత్యక్ష సాక్షి పేరును మాత్రమే ఇవ్వగలడు. తన స్నేహితుడు చనిపోయినా అతని కుటుంబానికి తెలియకపోవడం చూసి గాబ్రియేల్ అర్ధరాత్రి దొంగచాటుగా బయటకు వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. తను పాత అపార్ట్మెంట్కి డ్రైవ్ చేసుకుంటూ వెళ్లి దాచిన తాళంచెవి తీసుకుని లోపలికి వెళ్తాడు. సోఫాలో పడుకున్న ఐరీన్ ఆంటీని పట్టించుకోకుండా గాబ్రియేల్ ఉయ్యాలలోని తన బిడ్డతో మాట్లాడటానికి వెళ్తాడు. ఆ సమయంలో ఐరీన్ తిరిగి వస్తుంది. అందుకే ఐరీన్ వాళ్ల ఆంటీతో మాట్లాడుతున్నప్పుడు గాబ్రియేల్ దాక్కుంటాడు. ఐరీన్ వెళ్లిపోగానే గాబ్రియేల్ ఆమెను నగరం గుండా అనుసరిస్తాడు. తన ముఖం కనపడకుండా ఉండటానికి నిద్రిస్తున్న ఒక బిచ్చగాడి దగ్గర టోపీ, మాస్క్ దొంగిలిస్తాడు. ఐరీన్ ఒక అనుమానాస్పద ప్రదేశానికి వెళ్లి సాక్షితో మాట్లాడటానికి ఒక బార్లోకి ప్రవేశిస్తుంది. ఆ సాక్షి ఆమెకు ఆ పిచ్చి హంతకుడి గురించి చెప్తాడు. అతనికి సూపర్ నేచురల్ శక్తి ఉంది మరియు శరీరం అంతా టాటూలు ఉన్నాయి. ఇంటర్వ్యూ ముగిసిన తర్వాత ఐరీన్ బయలుదేరడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఒక వ్యక్తి ఆమెను వేధిస్తూ ఉంటాడు. గాబ్రియేల్ వెంటనే జోక్యం చేసుకుని ఆ వ్యక్తిని వెళ్లిపోమని బలవంతం చేస్తాడు. ఐరీన్ అతనితో మాట్లాడాలని అనుకుంటుంది. కానీ గాబ్రియేల్ త్వరగా బార్ నుండి వెళ్లిపోతాడు. గాబ్రియేల్ వంతెన కింద రోడ్డు దాటుతుండగా వేధించిన వ్యక్తి మరియు అతని గ్యాంగ్ అతన్ని అడ్డుకుని కింద పడేస్తారు. వాళ్లు అతని మాస్క్ తొలగిస్తుండగా గాబ్రియేల్కు తల తిరిగినట్లు అనిపించి ఆ రహస్య సైనికుడి దర్శనం కలుగుతుంది. అకస్మాత్తుగా అతనికి కోపం వచ్చి గ్యాంగ్ను కొట్టడం ప్రారంభిస్తాడు. అతను నియంత్రణ కోల్పోయి వారిలో చాలా మందిని చంపేస్తాడు. వేధించిన వ్యక్తి ప్రాకుకుంటూ వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తుంటే ఆ రహస్య సైనికుడు తన సహచరుడిని ఎలా చంపాడో గాబ్రియేల్కు గుర్తొస్తుంది. ఏదో మైకంలో ఉన్నట్లు గాబ్రియేల్ శత్రువు కదలికలను కాపీ చేసి ఈ వ్యక్తిని కూడా చంపేస్తాడు. ల్యాబ్లో మార్టా కొన్ని పరీక్షలు చేస్తుండగా ఆమెకు ఒక వింత శబ్దం వినిపిస్తుంది. ఆమె దర్యాప్తు చేయడానికి ముందు తన తుపాకీని తీసుకుంటుంది. కానీ గాబ్రియేల్ ఒక మూలలో ముడుచుకుని కూర్చుని ఉండటాన్ని చూస్తుంది. మార్ట్ అతను జరిగిన విషయాలను పంచుకుంటున్నప్పుడు అతని రక్త నమూనాను తీసుకుంటుంది. అతను అదనపు సీరం తీసుకోలేదు కాబట్టి మార్ట్ అతని శరీరం సొంతంగా స్రవించడం ప్రారంభించిందా అని ఆలోచిస్తుంది. గాబ్రియేల్ తన కుటుంబంతో ఇలా తిరిగి కలవాలని అనుకోవడం లేదు కాబట్టి మార్ట్ అతనికి సహాయం చేస్తానని వాగ్దానం చేస్తుంది. ఇంట్లో ఐరీన్ తను గాబ్రియేల్ను చూసినట్లు అనుకుంటున్నానని ఆమెతో చెబుతుంది. తరువాత ఆమె ప్రభుత్వంలోని ఒక కాంటాక్ట్ను కలుస్తుంది. అతను సాక్షి వివరణకు సరిపోయే సైనికుల ప్రొఫైల్లను ఇస్తాడు. అతను మిరోను కూడా దర్యాప్తు చేయడానికి ప్రయత్నించాడు. కానీ అతని పేరు చెబితేనే సమస్యలు వస్తాయని మానేశాడు. ఐరీన్ ఆ ఫైళ్లను సాక్షి దగ్గరకు తీసుకువెళుతుంది. ఆమె ఆ చిత్రాలలో ఒకరిని హంతకుడిగా గుర్తిస్తుంది. కానీ ఆ ఫైల్లో అతను ఘటనా స్థలం కంటే ముందే చనిపోయాడని ఉంది. అదే సమయంలో గాబ్రియేల్ భార్య ఇక్కడక్కడ వెతుకుతుందని మిరోకు సమాచారం అందుతుంది. క్లబ్లో బారన్ను గ్రూబెర్ స్థానంలో ఎంపికైన డయాన్ సంప్రదిస్తాడు. బారన్ తాను ఇకపై జర్మన్ల కోసం పనిచేయడం లేదని వివరించడానికి ప్రయత్నిస్తాడు. కానీ డయాన్ ప్రతిఫలంగా గిసెల్ను తిరిగి తీసుకువస్తానని వాగ్దానం చేసి అతని మనసు మారుస్తాడు. అతనికి ఇచ్చిన పోర్ట్రెయిట్లో ఉన్న వ్యక్తి గురించి సమాచారం సేకరించడం అతని కొత్త మిషన్. అపార్ట్మెంట్లో గిసెల్ మంచానికి కట్టివేయబడి ఉందని తెలుసుకుని భయంతో మేల్కొంటుంది. ఇప్పుడు లూయిస్ సెడేటివ్ను నేరుగా ఆమె నోటిలో వేయడానికి ప్రయత్నిస్తాడు. అతను దగ్గరకు రాగానే గిసెల్ అతని మనస్సును నియంత్రించడానికి ప్రయత్నిస్తుంది. అయితే సెడేటివ్ ఆమెను బలహీనపరుస్తుంది. కాబట్టి ఆమె విఫలమవుతుంది మరియు లూయిస్ ఆమెను మళ్లీ నిద్రపుచ్చుతాడు. తరువాత సెంటినెల్స్కు కొత్త మిషన్ ఇవ్వబడుతుంది. వారు శాస్త్రవేత్తను జర్మన్ల నుండి రక్షించాలి. అతను జర్మన్ రేఖలకు 108 కిలోమీటర్ల వెనుక ఉంచబడ్డాడని మరియు 2 రోజుల్లో బదిలీ చేయబడతాడని వారికి సమాచారం అందింది. సెంటినెల్స్ లోపలికి ప్రవేశించడానికి వీలుగా సైన్యం ఆ ప్రాంతాన్ని బాంబులతో పేల్చివేస్తుంది. నీరో గాబ్రియేల్తో వ్యక్తిగతంగా మాట్లాడుతూ హత్యల గురించి తనకు తెలుసని, కానీ గాబ్రియేల్ శాస్త్రవేత్తను తిరిగి తీసుకువస్తే అతను క్షమించబడతాడని చెబుతాడు. చివరికి సెంటినెల్స్ బాయిలేజ్లోని ముందు వరుసలకు చేరుకుంటారు. దురదృష్టవశాత్తు వారికి మార్గనిర్దేశం చేయాల్సిన స్కౌట్స్ చంపబడ్డారని మరియు కెప్టెన్ మిషన్ను రద్దు చేయడానికి ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయిందని వారికి సమాచారం అందింది. సైనికులు వెనక్కి తగ్గుతున్నారు కాబట్టి సెంటినెల్స్ తమంతట తాముగా సొరంగంలోకి ప్రవేశిస్తారు. దానిని దాటిన తర్వాత వారు కందకాలకు చేరుకుంటారు. అక్కడ ఒక సైనికుడు 200 మీటర్ల దూరంలో జర్మన్లు మెషిన్ గన్ ఏర్పాటు చేశారని వారికి తెలియజేస్తాడు. సెంటినెల్స్ ఆకస్మిక దాడి కోసం ఎదురుచూస్తూ యుద్ధభూమిని జాగ్రత్తగా దాటడం ప్రారంభిస్తారు. కానీ ఏమీ జరగదు. పరధ్యానం లేకుండా ముందుకు సాగడం తప్ప వారికి వేరే మార్గం లేదు. ఆ సమయంలో ఒక పిచ్చి ఫ్రెంచ్ సైనికుడు మైదానం మధ్యలో నిలబడి జర్మన్లపై అరుస్తాడు. శత్రువులు ఆ పేదవాడిని కాల్చి చంపేస్తుండగా సెంటినెల్స్ దాక్కోవలసి వస్తుంది. తరువాత వారు కొంతమంది జర్మన్ సైనికులను మరియు కొన్ని మెషిన్ గన్లను గమనిస్తారు. ఒక సెంటినెల్ వారిని వెనుక నుండి చంపడానికి వెళతాడు కానీ జర్మన్లు మళ్లీ కాల్పులు జరుపుతారు.
గాబ్రియెల్ మరియు అతని స్నేహితులు మెషిన్ గన్లతో ఉన్నవారిని పడగొట్టడానికి తిరిగి కాల్పులు జరుపుతారు. వారి సహచరుడు దాక్కున్న ప్రత్యర్థులను చంపేస్తాడు. చివరగా అంతా క్లియర్ అయినప్పుడు అతను ఈల వేస్తాడు, తద్వారా ఇతరులు అతనితో చేరగలరు. ఉదయం ఇద్దరు జర్మన్ సైనికులు ఒక వ్యక్తి రోడ్డును అడ్డుకోవడం చూసి తమ ట్రక్కును ఆపుతారు. అకస్మాత్తుగా సెంటినెల్స్ వారిని చుట్టుముట్టి వాహనాన్ని దొంగిలించడానికి వారిని స్పృహ కోల్పోయేలా చేస్తారు. ఇంతలో బోనెఫాండ్ ప్రాజెక్ట్ రహస్యాలన్నింటినీ కనుక్కుంటాడని సైనిక ఉన్నతాధికారులు భయపడుతున్నారు. శాస్త్రవేత్త ఇప్పటికే దొరికినందున బోనెఫాండ్ దర్యాప్తును మూసివేసి తాను కొత్త కేసుకు బదిలీ చేయబడతానని తెలియజేయవలసి వచ్చింది. విల్ఖ్హైమ్లోని ఒక కోటలో ఫ్రెంచ్ శాస్త్రవేత్త మాసాయిరిక్ను సీరంను తిరిగి సృష్టించడానికి ప్రయత్నిస్తున్న జర్మన్ శాస్త్రవేత్త మాక్సిమిలియన్ అతని సెల్లో కలుస్తాడు. జర్మన్లకి సహాయం చేయడం కంటే చావడమే మేలని మాసాయూరిక్ అనుకుంటాడని మాక్సిమిలియన్కి తెలుసు. అందుకే అతను సహకరించకపోతే తన భార్యను హింసిస్తానని బెదిరిస్తాడు. మాసాయూరిక్కి సహాయం చేయడం తప్ప వేరే దారిలేదు. అందుకే మాక్సిమిలియన్ అతన్ని ఆ రహస్య సైనికుడిని కలవడానికి తీసుకువెళ్తాడు. మాసాయూరిక్కి తన గురించి ముందే తెలుసని చెబుతూ అతను చివరకు తన హెల్మెట్ను తీసివేస్తాడు. సెంటినెల్స్ కోటవైపు వెళ్తుండగా దారిలో జర్మన్ సైనికులు అడ్డుగా ఉండటం గమనిస్తారు. క్లేర్మాంట్ కూడా జర్మన్లాగా నటిస్తూ ట్రక్కులో దొరికిన కాగితాలను చూపిస్తాడు. మిగతా బృందం దాక్కుంటుంది. దురదృష్టవశాత్తు ఆ కాగితాల గడువు ముగిసిపోవడంతో జర్మన్లు ట్రక్కు వెనుక భాగం చూడాలని పట్టుబడతారు. ఇక దారిలేక సెంటినెల్స్ బయటకు వచ్చి కాల్పులు జరుపుతారు. వారి అసాధారణ ప్రతిచర్యల వల్ల క్షణాల్లోనే జర్మన్ సైనికులందరినీ చంపేస్తారు. కానీ ఆ క్రమంలో క్లేర్మాంట్కు బుల్లెట్ తగులుతుంది. పారిస్లో ఐరీన్ తన కాంటాక్ట్ను మళ్లీ కలుస్తుంది మరియు ఈసారి అతను మిరో ఫైల్ను తీసుకువస్తాడు. ఇది అతనికి చాలా కష్టమైన పని అని, ఇదే చివరి సమావేశమని అతను చెబుతాడు. ఇంటికి వెళ్లే దారిలో ఐరీన్ను ఎడిన్ కలిసి దర్యాప్తు ఆపకపోతే ఇబ్బందుల్లో పడతావని హెచ్చరిస్తుంది. ఈలోగా ఒక పోలీసు బారన్ దగ్గర ఉన్న చిత్రపటాన్ని చూసి అది గాబ్రియేల్ అని గుర్తిస్తాడు. బారన్ పోలీసుల నుండి గాబ్రియేల్ ఫైల్ను కొని డయాన్కి ఇస్తాడు. ఆమె త్వరలోనే జాసెల్ గురించి సమాచారం ఇస్తానని మాట ఇస్తుంది. సాయంత్రం బారన్ తన శక్తులతో జాసెల్ ఎక్కడ ఉందో తెలుసుకోవాలని ప్రయత్నిస్తాడు. అదే సమయంలో జర్మన్లు ఆమెను కనుగొన్నారని అతనికి సమాచారం అందుతుంది. మురికి కాలువల దగ్గర లూయిస్ జాసెల్ను జర్మన్లకు అప్పగించబోతుండగా బారన్ మరియు అతని రక్షక దళం అక్కడికి చేరుకుంటారు. వారు కాల్పులు మొదలుపెట్టగా జర్మన్లు కూడా ఎదురు కాల్పులు జరిపి అక్కడి నుండి పారిపోతారు. ఆ తర్వాత బారన్ లూయిస్ కాలిపై కాల్చి వివరాలు చెప్పమని అడుగుతాడు. కానీ తాను కేవలం డబ్బు మాత్రమే తీసుకున్నానని, పేర్లు తెలియవని లూయిస్ చెబుతాడు. బారన్ అతన్ని చంపాలనుకుంటాడు. కానీ జాసెల్ అతన్ని ఆపుతుంది. వారు క్లబ్కు తిరిగి వచ్చాక జాసెల్ తన శక్తిని ఉపయోగించి లూయిస్ తనను తాను చంపుకునేలా చేస్తుంది. ల్యాబ్లో మార్క్ తాను సీరంతో ఒక విజయాన్ని సాధించానని అనుకుంటుంది. ఇంతలో మిరో వచ్చి తర్వాతి టెస్ట్ సబ్జెక్టును తీసుకువచ్చామని చెబుతాడు. ఆమె పేరు ఆర్య, ఒక హత్య కేసులో మరణశిక్ష పడాల్సిన వ్యక్తి. ప్రాణాలతో బయటపడటానికి ఇదే ఏకైక మార్గం కాబట్టి ఆమె సీరం తీసుకోవడానికి ఒప్పుకుంటుంది. ఆర్యను టేబుల్కు కట్టేసి సీరం ఇవ్వడంతో ఆమె శరీరం గజగజ వణికిపోతుంది. ఇతర శాస్త్రవేత్తలు ఆమెను కాల్చి చంపాలనుకుంటారు కానీ మార్క్ వేచి చూడమంటాడు. కొద్దిసేపటికి వణుకు ఆగిపోతుంది మరియు అందరూ ఆశ్చర్యపోయేలా ఆర్య బతికే ఉంటుంది. ఇక సెంటినెల్స్ క్లేర్మాంట్కు మరింత సీరం ఇస్తూ అతన్ని బతికించుకుంటూ వీలైనంత వేగంగా కారు నడుపుతారు. దారిలో ఒక ఇల్లు కనిపించగానే వారు లోపలికి దూసుకెళ్లి పనిమనిషిని అడ్డురాకుండా బెదిరిస్తారు. గాబ్రియేల్ జాగ్రత్త కోసం ఇతర గదులను వెతుకుతుండగా ఒక మహిళను చూసి ఉలిక్కిపడతాడు. దాంతో అతని శరీరం కోపంతో స్పందిస్తుంది. ఆమె గొంతు పట్టుకున్నప్పుడు అతనికి మార్టిన్ లెడ్జర్గో సంఘటన గుర్తొస్తుంది. ఆ తర్వాత బెస్సాక్ క్లేర్మాంట్ గాయం నుండి బుల్లెట్ తీయడానికి ప్రయత్నిస్తాడు. కానీ అతను బాగా వణుకుతుంటాడు. ఆ పనిమనిషి సహాయం చేయడానికి ముందుకు వచ్చి పురుషులు అతన్ని గట్టిగా పట్టుకోగా బుల్లెట్ను బయటకు తీస్తుంది. కొన్ని గంటల తర్వాత క్లేర్మాంట్ కోలుకుంటాడు కానీ పోరాడేంత బలం ఉండదు. బెస్సాక్ అతన్ని తిరిగి వెళ్లమని చెప్పి గాబ్రియేల్తో కలిసి మిషన్ కొనసాగిస్తాడు. కొంత దూరం ప్రయాణించాక శబ్దం రాకుండా ఉండటానికి వారు ట్రక్కును వదిలేసి కాలినడకన వెళ్తారు. అడవి గుండా వెళ్తున్నప్పుడు బెస్సాక్కు కళ్ళు తిరుగుతాయి. కాని వెళ్లక తప్పదని అతను మొండిగా ముందుకు సాగుతాడు. రాత్రి సమయానికి వారు కోట దగ్గరికి చేరుకుంటారు మరియు అక్కడ ఉన్న కాపలాదారుల కంట పడకుండా జాగ్రత్తగా లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. వారు భవనం వెనుక వైపు నుండి చేరుకుంటారు. అక్కడ భద్రత లేకపోవడం చూసి అనుమానం వచ్చినా ముందుకు వెళ్తారు. పైకప్పుకున్న ఒక రంధ్రం ద్వారా సెంటినెల్స్ కోట లోపలికి ప్రవేశిస్తారు. దురదృష్టవశాత్తు ఆ రహస్య సైనికుడు మరియు అతని బృందం టన్నెల్లో వారికోసం వేచి ఉండి వెంటనే బంధిస్తారు. నిమిషాల తర్వాత గొలుసులతో కట్టేసిన గాబ్రియేల్ దగ్గరకు ఆ సూపర్ సోల్జర్ వచ్చి తాను ఒకప్పుడు మిరో యొక్క ప్రాజెక్ట్ అట్లాస్లో భాగమని వివరిస్తాడు. తన హెల్మెట్ తీసివేసి ఆ వ్యక్తి గాబ్రియేల్ జుట్టు పట్టుకుని తాము ఆ ప్రయోగం నుండి బ్రతికి బయటపడ్డామని చెబుతాడు. వారి రక్తంలో ఉన్న తేడా వల్లే ఆ సీరం పని చేసిందని అంటాడు. ఆ సూపర్ సోల్జర్ గాబ్రియేల్ను మరింత శక్తివంతుడిగా చేస్తానని చెప్పి అతని ముఖానికి మాస్క్ పెడతాడు. దాంతో అతను గట్టిగా అరుస్తాడు. ఫ్రెంచ్ సైనికులు తనను కాల్చి చంపుతున్నట్లు గాబ్రియేల్కు ఒక కల వస్తుంది.
అప్పుడు క్యాప్టర్ మాట్లాడుతూ నీ అసలు రూపం తెలిస్తే సైన్యం నిన్ను చంపాలనుకుంటుందని చెబుతాడు. ఆ కల మారి సూపర్ సోల్జర్ కనిపిస్తూ గాబ్రియేల్ను తనతో చేతులు కలపమని అడుగుతాడు. కొంత సమయం తర్వాత బెస్సాక్ను అదే గదిలోకి తీసుకువస్తారు. అక్కడ గాబ్రియేల్ నేలపై పడి ఉండటం చూస్తాడు. గాబ్రియేల్ తన మానవత్వం వల్ల వెనకబడిపోతున్నాడని చెబుతూ ఆ సూపర్ సోల్జర్ అతన్ని బలవంతంగా నిలబెడతాడు. తర్వాత గాబ్రియేల్ చేతిలో ఒక కత్తి పెట్టి బెస్సాక్ను చంపమని ఆదేశిస్తాడు. మనస్సును అదుపు చేసే ఆ శక్తిని ఎదిరించడానికి గాబ్రియేల్ మోకాళ్లపై పడిపోతాడు. కానీ ఆ సూపర్ సోల్జర్ చాలా బలంగా ఉండటంతో గాబ్రియేల్ తన స్నేహితుడిపై దాడి చేస్తాడు. బెస్సాక్ మాటలతో గాబ్రియేల్ను మార్చడానికి ప్రయత్నిస్తుండగా గాబ్రియేల్ అకస్మాత్తుగా ఆగిపోతాడు. నేను ఈ అనువాదాన్ని మరింత మెరుగుపరచాలా లేదా వేరే ఏదైనా సహాయం చెయ్యాలా? అతని వెనుక అతని భార్య కనిపిస్తూ పేరు పెట్టి పిలవడంతో గాబ్రియేల్ గట్టిగా అరుస్తూ బెసాక్కి ఏ హాని చేయకుండానే కత్తిని కింద పడేశాడు. ల్యాబ్లో ఆర్య తన కొత్త శక్తితో టేబుల్ నుండి తప్పించుకుని కొందరు శాస్త్రవేత్తలను చంపేసింది. గార్డులు ఆమెను ఆపడానికి ప్రయత్నిస్తారు కాని ఆమె తన అద్భుతమైన రిఫ్లెక్స్లతో వారిని సులభంగా పడగొడుతుంది. మరికొంతమంది సైనికులు ఆమెతో పోరాడటానికి వస్తారు. అయితే మార్ట్ వారిని కాల్చకుండా ఆపుతుంది. ఆమె ఆర్యతో ప్రేమగా మాట్లాడి ఆమెను శాంతపరుస్తుంది. తరువాత ఆర్య చేస్తున్న పనికి మీరో ముగ్ధుడవుతాడు. దాంతో ఆర్యకు ప్రాజెక్ట్ అట్లాస్ ఫైల్స్ చూసే అవకాశం ఇవ్వమని మార్ట్ అతన్ని ఒప్పిస్తుంది. ఈ ప్రయోగంలో మొదట్లో ఇష్టం లేని వందలాది మంది సైనికులు చనిపోయారని తెలిసి ఆమె షాక్ అవుతుంది. బెర్లిన్ నుండి కోటకు అత్యవసర సందేశం వచ్చినప్పుడు బెసాక్ను సరిహద్దుకు తీసుకెళ్లే ఒక సైనికుడికి అప్పగిస్తారు. ఆ సైనికుడు మారువేషంలో ఉన్న క్లేర్మాంట్ అని తెలిసి అతను ఆశ్చర్యపోతాడు. గాబ్రియేల్ సెల్లో క్లేర్మాంట్ అతనికి హెల్మెట్ పెట్టి గడ్డకట్టేలా చేస్తాడు. ఆ బృందం ఒక సొరంగంలోకి రహస్యంగా వెళ్లి మజాహిరిక్ గురించి అడుగుతూ కొందరు గార్డులను చంపుతారు. ఒక గార్డు సరైన దిశను చూపిస్తాడు. సెంటినెల్స్ ముందుకు వెళ్తూ సైనికులను చంపుతూనే ఉంటారు. వారు మజాహిరిక్ను తన సెల్లో కనుగొని బయటకు తీసుకువస్తారు. అప్పుడే వారిని ఆపడానికి మరింతమంది జర్మన్లు వస్తారు. కోటలో అలారం మోగుతుంది మరియు ఆ సూపర్ సోల్జర్ తుపాకీ శబ్దాలను వింటాడు. ఒబామా సొరంగంలో పేలిపోతాడు కాని అది సెంటినెల్స్ను ఆపడానికి సరిపోదు. వారు శత్రువులను పడగొడుతూ ముందుకు సాగుతారు. ఒక సైనికుడు మజాహిరిక్ను పట్టుకోగలుగుతాడు. కాని క్లేర్మాంట్ వెంటనే అతన్ని కాల్చి శాస్త్రవేత్తను రక్షిస్తాడు. వారు మెట్లు ఎక్కి చివరకు బయటకు వెళ్లే వరకు పోరాటం కొనసాగుతుంది. అక్కడ ఇంకా ఎక్కువ మంది సైనికులు వారికోసం వేచి ఉంటారు. వారి దగ్గర ఉన్న మందుగుండు సామాగ్రి అయిపోయినప్పుడు వారు చేతులతో పోరాడి శత్రువుల నుండి తుపాకులను లాక్కుంటారు. జట్టులో ఎక్కువమంది ట్రక్కు దగ్గరకు చేరుకుంటారు కాని గాబ్రియేల్ వెనుక ఉండిపోతాడు. కాబట్టి అతను తప్పించుకోవడానికి ముందు శత్రువుల దృష్టి మరల్చడానికి ఒక గ్రెనేడ్ విసిరి ట్రక్కు వెనుకకు దూకుతాడు. వారు యుద్ధభూమికి తిరిగి వచ్చినప్పుడు ఆ బృందం ట్రక్కును వదిలి కాలినడకన కొనసాగుతుంది. గాబ్రియేల్కు ఆ సూపర్ సోల్జర్ వాయిస్ వినిపిస్తూనే ఉంటుంది మరియు అతను ఇక్కడే ఉన్నాడని తన స్నేహితులకు చెబుతాడు. గాబ్రియేల్ మరియు బెసాక్ డేటా పోరాడుతున్నప్పుడు క్లేర్మాంట్ మరియు మజాహిరిక్ ముందుకు వెళ్లాలని వారు నిర్ణయించుకుంటారు. హఠాత్తుగా దగ్గరలో మంటలు కనిపిస్తాయి మరియు సూపర్ సోల్జర్ ప్రత్యక్షమవుతాడు. ఆ ఇద్దరూ తమ హెల్మెట్లను ధరించి వాటిలో సీరంను నింపి పోరాటాన్ని ప్రారంభించడానికి పెద్ద గెంతు వేస్తారు. ముగ్గురు వ్యక్తులు తమ పూర్తి బలంతో దాడి చేస్తూ తమ శక్తిని ప్రదర్శిస్తారు. అయితే బెసాక్ తట్టుకోలేక త్వరగానే కింద పడిపోతాడు. గాబ్రియేల్ కొనసాగుతూ సూపర్ సోల్జర్ను కూడా ఓడించగలుగుతాడు. అతను తన శక్తిని ఉపయోగించి గాబ్రియేల్ స్నేహితులు చనిపోతున్నట్లు భ్రమలు కల్పించి అతని మనసును కలచివేస్తాడు. గాబ్రియేల్ కుప్పకూలిపోవడంతో బెసాక్ మళ్లీ పోరాటానికి వస్తాడు. సూపర్ సోల్జర్ అతన్ని త్వరగా పట్టుకుంటాడు. దాంతో బెసాక్ ఒక మైండ్ని ప్రేరేపిస్తాడు మరియు ఆ పేలుడు వారిద్దరినీ గాలిలోకి విసిరేస్తుంది. విచారకరంగా బెసాక్ ఈ ప్రక్రియలో ఒక చేతిని కోల్పోతాడు. సూపర్ సోల్జర్ ఆ గాయంపై కాలు పెట్టి అతన్ని చంపడానికి సిద్ధమవుతాడు. కాని ఆ క్షణంలో గాబ్రియేల్ ఆ వ్యక్తి మనస్సును నియంత్రించడానికి తన శక్తిని ఉపయోగిస్తాడు. కొంత పోరాటం తర్వాత అతను అతన్ని పడగొట్టి మెడలో పొడుస్తాడు. బెసాక్ అతనికి సహాయం చేస్తాడు మరియు ఇద్దరూ కలిసి అతని తల నరికివేస్తారు. బృందం విజయవంతంగా బేస్కు తిరిగి వస్తుంది మరియు తన శక్తులపై నియంత్రణ సాధించినందుకు బెసాక్ గాబ్రియేల్ను అభినందిస్తాడు. దీని తరువాత ఎవరూ అతనితో పెట్టుకోవడానికి ధైర్యం చేయరని మరియు బహుశా అతను తన కుటుంబంతో తిరిగి కలవవచ్చని అతను చెబుతాడు. గాబ్రియేల్ ఒక అవకాశాన్ని చూసుకుని మళ్లీ బయటకు జారుకుంటాడు. ఈలోగా మీరో అమానవీయ ప్రయోగాలు బయటపడటంతో ఆమె బోనాఫోన్కు అతన్ని పట్టుకోవడంలో సహాయం చేయడానికి అంగీకరిస్తుంది. పారిస్లో ఎడ్డీ ఐరీన్ అపార్ట్మెంట్లోకి ప్రవేశించి ఆమె నేలపై రక్తంతో పడి ఉండటం చూస్తాడు. బారన్ మనుషులు అప్పటికే అక్కడికి వచ్చి పసిబిడ్డను అపహరించి ఇప్పుడు డయానేకు అప్పగిస్తున్నారని తెలుస్తుంది. గాబ్రియేల్ చివరకు ఇంటికి చేరుకున్నప్పుడు ఐరీన్ నేలపై చనిపోయి ఉండటం చూస్తాడు. వచ్చేసారి ఈ కథలో ఏం జరుగుతుందో తెలుసుకో